నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బయోఫార్మా విత్ ప్రియాంక. ఇంతకుముందు వీడియోస్లో మనం ఏఎన్ఎస్ దానికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూసాం. అండ్ ప్రీవియస్ వీడియోలో న్యూరో ట్రాన్స్మిటర్స్ దాంట్లో వచ్చే కాన్సెప్ట్స్ అన్నిటినీ కూడా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూడండి. ఎందుకు అంటే ఫస్ట్ మనకి కంటెంట్ అనేది ఏంటో తెలియాలి, ఆ తర్వాతనే వాటికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనము ఆన్సర్ చేయగలం అన్నమాట. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. అప్పుడు మీకు ఎన్ని క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయగలము అనేది తెలుస్తుంది. అండ్ క్వశ్చన్ కూడా ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఒకసారి పాస్ చేసి ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలరు వితౌట్ ఆన్సర్ అనేది చూసుకోండి. అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ న్యూరో ట్రాన్స్మిటర్ ఈజ్ రిలీజ్డ్ బై ఆల్ ప్రీ గ్యాంగ్లియోనిక్ న్యూరాన్స్ ఇన్ ఏఎన్ఎస్? ఏ డోపమైన్, బి సెరటోనిన్, సి అసిటైల్కోలిన్ అండ్ డి నార్ఎపినెఫ్రిన్. అండ్ ద ఆన్సర్ ఈస్ సి అసిటైల్కోలిన్. ఏఎన్ఎస్లో 2 టైప్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి, ప్రీ గ్యాంగ్లియోనిక్ అండ్ పోస్ట్ గ్యాంగ్లియోనిక్. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే అన్ని ప్రీ గ్యాంగ్లియోనిక్ న్యూరాన్స్ ఎప్పుడూ కూడా అసిటైల్కోలిన్ని రిలీజ్ చేస్తాయి. జీపాట్ ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్రీ గ్యాంగ్లియోనిక్ న్యూరాన్ ఈక్వల్స్ టు అసిటైల్కోలిన్ అని. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ మోస్ట్ సింపాథెటిక్ పోస్ట్ గ్యాంగ్లియోనిక్ న్యూరాన్స్ రిలీజ్? ఏ డోపమైన్, బి నార్ఎపినెఫ్రిన్, సి అసిటైల్కోలిన్ అండ్ డి హిస్టమైన్. అండ్ ద ఆన్సర్ ఈస్ బి నార్ఎపినెఫ్రిన్. సింపాథెటిక్ నర్వస్ సిస్టంలో పోస్ట్ గ్యాంగ్లియోనిక్ న్యూరాన్స్ మోస్ట్లీ రిలీజ్ చేసేది నార్ఎపినెఫ్రిన్ని. ఈ న్యూరో ట్రాన్స్మిటర్ అడ్రినర్జిక్ రిసెప్టార్స్ లైక్ ఆల్ఫా బీటా రిసెప్టార్స్ని యాక్టివేట్ చేస్తుందన్నమాట ఆర్గాన్స్లో ఉన్నవి. ఎగ్జాంపుల్ హార్ట్, బ్లడ్ వెజల్స్ ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ పారాసింపాథెటిక్ పోస్ట్ గ్యాంగ్లియోనిక్ న్యూరాన్ రిలీజ్? ఏ నార్ఎపినెఫ్రిన్, బి డోపమైన్, సి అసిటైల్కోలిన్ అండ్ డి సెరటోనిన్. అండ్ ద ఆన్సర్ ఈస్ సి అసిటైల్కోలిన్. పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్స్లో బోత్ న్యూరాన్స్ అసిటైల్కోలిన్ని యూజ్ చేస్తాయి. ప్రీ గ్యాంగ్లియోనిక్ న్యూరాన్ అసిటైల్కోలిన్ రిలీజ్ చేస్తుంది, పోస్ట్ గ్యాంగ్లియోనిక్ న్యూరాన్ కూడా అసిటైల్కోలిన్ని రిలీజ్ చేస్తుంది అనమాట. దీస్ అసిటైల్కోలిన్ యాక్ట్స్ ఆన్ మస్కారనిక్ రిసెప్టార్స్ ఇన్ టార్గెట్ ఆర్గాన్స్లో మస్కారనిక్ రిసెప్టార్స్ని యాక్ట్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ రిసెప్టార్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ అటానమిక్ గ్యాంగ్లియా? ఏ మస్కార్నిక్, బి అడ్రినర్జిక్, సి నికోటినిక్ అండ్ డి డోపమైన్. పాస్ ద వీడియో అండ్ గెస్ ద ఆన్సర్. అండ్ ద ఆన్సర్ ఈజ్ సి నికోటినిక్ రిసెప్టార్స్. ప్రీ గ్యాంగ్లియోనిక్ న్యూరాన్ రిలీజ్ చేసే అసిటైల్కోలిన్ గ్యాంగ్లియాన్కి రీచ్ అవుతుంది. గ్యాంగ్లియాన్లో రిసెప్టార్ టైప్ వచ్చి నికోటినిక్ రిసెప్టార్స్. అసిటైల్కోలిన్ ఈ నికోటినిక్ రిసెప్టార్స్కి బైండ్ అయ్యి నెక్స్ట్ న్యూరాన్ని యాక్టివేట్ చేస్తుంది. సో గ్యాంగ్లియాన్ లెవెల్ రిసెప్టార్స్ ఎప్పుడూ కూడా నికోటినిక్ రిసెప్టార్స్ అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అసిటైల్కోలిన్ యాక్ట్స్ ఆన్ విచ్ రిసెప్టార్స్ ఇన్ పారాసింపాథెటిక్ టార్గెట్ ఆర్గాన్స్? ఏ ఆల్ఫా రిసెప్టార్స్, బి బీటా రిసెప్టార్స్, సి నికోటినిక్ రిసెప్టార్స్ అండ్ డి మస్కారనిక్ రిసెప్టార్స్. అండ్ ద ఆన్సర్ ఈస్ డి మస్కారనిక్ రిసెప్టార్స్. పారాసింపాథెటిక్ సిస్టమ్స్లో ఫైనల్ టార్గెట్ ఆర్గాన్స్లో రిసెప్టార్ టైప్ వచ్చి మస్కారనిక్ రిసెప్టార్స్ అనమాట. పోస్ట్ గ్యాంగ్లియోనిక్ న్యూరాన్ రిలీజ్ చేసే అసిటైల్కోలిన్ ఈ రిసెప్టార్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే హార్ట్, గ్లాండ్స్, జిఐ ట్రాక్ట్ ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ సింపాథెటిక్ ఫైబర్స్ రిలీజ్ అసిటైల్కోలిన్? ఏ కార్డియాక్ ఫైబర్స్, బి బ్రాంకైల్ ఫైబర్స్, సి స్వెట్ గ్లాండ్ ఫైబర్స్ అండ్ డి వాస్కులర్ ఫైబర్స్. అండ్ ద ఆన్సర్ ఈస్ సి స్వెట్ గ్లాండ్ ఫైబర్స్. సింపాథెటిక్ సిస్టంలో మోస్ట్ పోస్ట్ గ్యాంగ్లియోనిక్ న్యూరాన్స్ నార్ఎపినెఫ్రిన్ని రిలీజ్ చేస్తాయి. బట్ స్వెట్ గ్లాండ్స్కి వెళ్ళే సింపాథెటిక్ ఫైబర్స్కి మాత్రం అది ఎక్సెప్షన్ ఉంటుంది. ఇక్కడ న్యూరో ట్రాన్స్మిటర్ వచ్చి అసిటైల్కోలిన్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ జీపాట్ క్వశ్చన్ అనమాట. ప్రీవియస్ ఇయర్స్లో కూడా అడిగారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ adrenergic receptors responds mainly to which neurotransmitter? A acetylcholine, B norepinephrine, C dopamine and D serotonin.
అండ్ ద ఆన్సర్ ఈస్ బి నార్ఎపినెఫ్రిన్. అడ్రినర్జిక్ రిసెప్టార్స్ రెస్పాండ్ అయ్యేది నార్ఎపినెఫ్రిన్కి అనమాట. ఈ దీస్ రిసెప్టార్స్ ఇంక్లూడ్ ఆల్ఫా కానీ బీటా కానీ. దే ఆర్ మెయిన్లీ యాక్టివేటెడ్ డ్యూరింగ్ సింపాథెటిక్ స్టిమ్యులేషన్లో మాత్రమే ఇవి యాక్టివేట్ అవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ది న్యూరో ట్రాన్స్మిటర్ అట్ ద న్యూరోమస్కులర్ జంక్షన్ ఈస్ ఏ నార్ఎపినెఫ్రిన్, బి డోపమైన్, సి అసిటైల్కోలిన్ అండ్ డి సెరటోనిన్. అండ్ ద ఆన్సర్ ఈస్ సి అసిటైల్కోలిన్. న్యూరోమస్కులర్ జంక్షన్ దగ్గర బిట్వీన్ నర్వ్ అండ్ స్కెలిటల్ మజిల్స్ మధ్యలో న్యూరో ట్రాన్స్మిటర్ అనేది అసిటైల్కోలిన్ని రిలీజ్ చేస్తుందన్నమాట. ఈ యొక్క న్యూరో ట్రాన్స్మిటర్ అనేది నికోటినిక్ రిసెప్టార్స్కి బైండ్ అయ్యి అండ్ మజిల్ కాంట్రాక్షన్ని కాజ్ చేస్తుంది. ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ విచ్ రిసెప్టార్ టైప్ ఈస్ యాక్టివేటెడ్ ఇన్ అటానమిక్ గ్యాంగ్లియా? ఏ మస్కారనిక్ రిసెప్టార్స్, బి అడ్రినర్జిక్ రిసెప్టార్స్, సి నికోటినిక్ రిసెప్టార్స్ అండ్ డి హిస్టమైన్ రిసెప్టార్స్. అండ్ ద ఆన్సర్ ఈస్ సి నికోటినిక్ రిసెప్టార్స్. అటానమిక్ గ్యాంగ్లియాలో రిసెప్టార్ టైప్ ఎప్పుడూ కూడా నికోటినిక్ రిసెప్టార్ అనమాట. బికాస్ ప్రీ గ్యాంగ్లియోనిక్ న్యూరాన్ రిలీజ్ చేసే అసిటైల్కోలిన్ ఈ రిసెప్టార్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. సో ఎప్పుడూ కూడా అటానమిక్ గ్యాంగ్లియాలో రిసెప్టార్స్ వచ్చి నికోటినిక్ రిసెప్టార్స్ అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ విచ్ న్యూరో ట్రాన్స్మిటర్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫార్ ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్? ఏ అసిటైల్కోలిన్, బి నార్ఎపినెఫ్రిన్, సి డోపమైన్ అండ్ డి హిస్టమైన్. అండ్ ద ఆన్సర్ ఈస్ బి నార్ఎపినెఫ్రిన్. ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్ చేస్తుంది. ఈ రెస్పాన్స్లో మెయిన్ న్యూరో ట్రాన్స్మిటర్ ఏంటి అంటే నార్ఎపినెఫ్రిన్ అనమాట. ఇది హార్ట్ రేట్ని, బ్లడ్ ప్రెషర్ని, బ్రాంకోడైలేషన్ని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ ఎమర్జెన్సీ సిస్టమ్, బి రెస్ట్ అండ్ డైజెస్ట్ సిస్టమ్, సి స్ట్రెస్ సిస్టమ్, డి మోటార్ సిస్టమ్. ఇది నేను పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి అని అన్నాను, నోట్ చేసుకోండి అని కూడా చెప్పాను. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ద ఆన్సర్ ఈస్ బి రెస్ట్ అండ్ డైజెస్ట్ సిస్టమ్. పారాసింపాథెటిక్ సిస్టము బాడీని రిలాక్స్ స్టేట్లో మెయింటైన్ చేస్తుంది. ఇది ఏం చేస్తుంది అంటే డైజెషన్ని, గ్లాండ్ సెక్రీషన్, డిక్రీజ్ హార్ట్ రేట్. అందుకే దీన్ని ఏమంటాము అంటే రెస్ట్ అండ్ డైజెస్ట్ సిస్టమ్ అని అంటాం అన్నమాట. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ విచ్ పార్ట్ ఆఫ్ న్యూరాన్? ఏ డెండ్రైట్, బి యాక్సాన్, సి సినాప్టిక్ టర్మినల్ అండ్ డి సెల్ బాడీ. And the answer is C సినాప్టిక్ టర్మినల్. న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ జరిగే ప్లేస్ న్యూరాన్లో ఎక్కడ అంటే సినాప్టిక్ టర్మినల్ దగ్గర అనమాట. ఇక్కడ వెసికల్స్లో స్టోర్ అయిన న్యూరో ట్రాన్స్మిటర్స్ని రిలీజ్ అవుతాయి. ఇక్కడ వెసికల్స్లో స్టోర్ అయినవన్నమాట. ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయి అన్నమాట. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ which neurotransmitter is stored in cholinergic neuron vesicles? A norepinephrine, B acetylcholine, C dopamine and D serotonin. And the answer is B acetylcholine. cholinergic న్యూరాన్స్లో వెసికల్స్లో స్టోర్ అయ్యే న్యూరో ట్రాన్స్మిటర్ వచ్చి అసిటైల్కోలిన్ అనమాట. సిగ్నల్ వచ్చినప్పుడు ఈ వెసికల్స్ మెంబరేన్తో ఫ్యూజ్ అయ్యి న్యూరో ట్రాన్స్మిటర్ని రిలీజ్ చేస్తాయి. అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ప్రిపేర్స్ బాడీ ఫర్ ఏ డైజెషన్, బి స్లీప్, సి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అండ్ డి మెమొరీ. అండ్ ద ఆన్సర్ ఈస్ ఎస్ సి ఎమర్జెన్సీ సిచ్యువేషన్. సింపాథెటిక్ నర్వస్ సిస్టము బాడీని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్కి ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఎలా అంటే ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే రన్నింగ్ చేసినప్పుడు, లైక్ స్ట్రెస్ కానీ, ఏదైనా భయపడినప్పుడు, ఫియర్ సిచ్యువేషన్స్లో కానీ ఇది
సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది బాడీని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్కి మన బాడీని ప్రిపేర్ చేసేస్తుంది అనమాట. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ పారాసింపాథెటిక్ స్టిమ్యులేషన్ డిక్రీజెస్ ఏ డైజెషన్, బి హార్ట్ రేట్, సి సలైవేషన్, డి గ్లాండ్ సెక్రీషన్. అండ్ ద ఆన్సర్ ఈస్ బి హార్ట్ రేట్. పారాసింపాథెటిక్ స్టిమ్యులేషన్ హార్ట్ రేట్ని డిక్రీజ్ చేస్తుంది. ఈ ఎఫెక్ట్ మెయిన్లీ దేని త్రూ జరుగుతుంది అని అంటే వాగస్ నర్వ్ ద్వారా జరుగుతుంది అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, నోట్ చేసుకోవాల్సిన పాయింట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ సింపాథెటిక్ స్టిమ్యులేషన్ ఇంక్రీజెస్ ఏ డైజెషన్, బి హార్ట్ రేట్, సి సలైవేషన్ అండ్ డి ఇంటెస్టైనల్ మొటిలిటీ. అండ్ ద ఆన్సర్ ఈజ్ ఎస్, బి హార్ట్ రేట్. సింపాథెటిక్ స్టిమ్యులేషన్ హార్ట్ రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది. దిస్ హెల్ప్స్ బాడీ రెస్పాన్స్ క్విక్లీ డ్యూరింగ్ స్ట్రెస్ జరిగినప్పుడు దీనివల్ల మన బాడీ అనేది క్విక్గా రెస్పాన్స్ అవుతుంది అన్నమాట. పారాసింపాథెటిక్ స్టిమ్యులేషన్ ఏమో హార్ట్ రేట్ని డిక్రీజ్ చేస్తుంది, సింపాథెటిక్ స్టిమ్యులేషన్ ఏమో హార్ట్ రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ది అడ్రినల్ మెడుల్లా మెయిన్లీ రిలీజెస్ ఏ అస్టైల్కోలిన్, బి ఎపినెఫ్రిన్, సి సెరటోనిన్ అండ్ డి డోపమైన్. అండ్ ద ఆన్సర్ ఈజ్ ఎస్, బి ఎపినెఫ్రిన్. అడ్రినల్ మెడుల్లా స్ట్రెస్ సిచ్యువేషన్స్లో ఎపినెఫ్రిన్ని రిలీజ్ చేస్తుంది. దిస్ హార్మోన్ సింపాథెటిక్ ఎఫెక్ట్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఈ యొక్క హార్మోను సింపాథెటిక్ ఎఫెక్ట్స్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అటానమిక్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్స్ ఏ వాలంటరీ మూమెంట్స్, బి కాన్షియస్ థింకింగ్, సి ఇన్వాలంటరీ ఫంక్షన్స్ అండ్ డి విజన్. అండ్ ద ఆన్సర్ ఈజ్ ఎస్, ఇన్వాలంటరీ ఫంక్షన్స్. అటానమిక్ నర్వస్ సిస్టము బాడీలో ఇన్వాలంటరీ ఫంక్షన్స్ని కంట్రోల్ చేస్తుందన్నమాట. లైక్ హార్ట్ రేట్, డైజెషన్, గ్లాండ్ సెక్రీషను, ఇలాంటివన్నమాట. ఇలాంటివన్నీ కూడా అటానమిక్ నర్వస్ సిస్టమ్ అనేది మన బాడీలో కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ పారాసింపాథెటిక్ ఎఫెక్ట్ ఈజ్ ఏ ఇంక్రీజ్డ్ హార్ట్ రేట్, బి బ్రాంకోడైలేషన్, సి ఇంక్రీజ్డ్ డైజెషన్ అండ్ డి ఇంక్రీజ్డ్ బ్లడ్ ప్రెషర్. అండ్ ద ఆన్సర్ ఈజ్ ఇంక్రీజ్డ్ డైజెషన్. పారాసింపాథెటిక్ సిస్టము డైజెషన్ని ఇంక్రీజ్ చేస్తుంది ఎప్పుడైనా సరే, బికాజ్ ఇట్ స్టిమ్యులేట్స్ జిఐ ట్రాక్ట్ యాక్టివిటీ. జిఐ ట్రాక్ట్ యాక్టివిటీని ఇది స్టిమ్యులేట్ చేస్తుంది. కాబట్టే పారాసింపాథెటిక్ సిస్టమ్ ఎప్పుడూ కూడా డైజెషన్ని ఇంక్రీజ్ చేస్తుంది అన్నమాట. అండ్ దిస్ ఈజ్ ద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఫర్ టుడే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే నా దగ్గర నుంచి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలోనే కాకుండా ప్రీవియస్ వీడియోస్లో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్లో చెప్పండి. దిస్ ఈజ్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ.